సాయంత్రం 3 గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డ్ని కారులో వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్కుమూలన తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు. ఇప్పుడు తిరిగి అప్పచెప్పారు. సార్ మీకే ఇది చేశారు కదా, మీరే నాకు అఫీషియల్గా చెప్పున్నారు, కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు. పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి, నేను నాకు రైట్ లేదు అంటున్నాడు. పోనీ నేను జైపూర్ నుంచి ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను, సార్ ఇలా జరుగుతుంది, గివ్ ప్రొటెక్షన్, కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి యాజ్ సింపుల్గా నేను పెట్టాను. దానికి కలెక్టరేట్కి పెట్టాను, అందరికీ పెట్టాను. పెడితే నో రిప్లై. దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను, నో రిప్లై. ఇవంతా చల్లవు అని చెప్పి సిఐ గారు చెప్పారు. పోనీ కంప్లైంట్ వచ్చింది కదా సార్, యాక్షన్ తీసుకుంటే లేదు. సరే, నేను ఊరి నుంచి వచ్చాను. ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తాను. ఈ గ్యాప్లో ఏమైంది, అదే రోజు 1వ తారీఖు బార్జిన్ అయ్యారా, నేను జైపూర్కి వెళ్ళానా, అదే రోజు నైటు విష్ణు అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకింత నేను కేవలం నా భైరవం, నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను, ఇది కాదు మనం పోట్లాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదామని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే, భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్గా డైవర్షన్.